చుట్టాలు వస్తున్నారు, స్వీట్లు, హాట్లు, గ్లాసులు, ప్లేట్లు వంటివన్నీ తీసుకొని రా. కూర ఏమనుకున్నావమ్మా? మీకేమో ఫిష్ ఇష్టం, మీ నాన్నకేమో చికెన్ ఇష్టం, కాబట్టి అవి కూడా తీసుకొని రా. ఫిష్ చికెన్ చాయ్, అది అల్లం, కొత్తగా గ్యాస్, కూల్ డ్రింక్, చిప్స్ అవి. మిగతా వెళ్ళి డస్ట్బిన్లో పడే. మన ఇంట్లోనే ఇంత చెత్తనా? ఒక్క ఇంట్లోనే ఇంత ప్లాస్టిక్ ఉంటే ఇంకా జిల్లాలో, ఊరిలో, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఇంకెంత ప్లాస్టిక్ ఉందో. అమ్మో, అంత ప్లాస్టిక్ నువ్వే నన్ను రప్పించావు. నేనా? ఇంతకు కదా అసలు నేను ఒక ప్లాస్టిక్ బుట్టాను, మీరేం వాడుతున్నారు? నువ్వేం చేస్తావు? అన్ని ఏ బుట్ట మమ్మల్ని ఎవరిని ఏం చేయలేదు. ఒక నిమ్మకాయ వేస్తే అదే వెళ్ళిపోతాయి. నేనేం చేస్తాను, నువ్వు చూస్తావు కదా. నువ్వేం చేయగలవు? నిన్ను నేను కాల్ చేస్తాను. నన్ను కాల్ చేస్తే నేను డయాక్సిన్ రూపంలో వచ్చి నీ ఊపిరితిత్తులో చేరి నీ ఆరోగ్యం పాడు చేస్తాను. అమ్మో, నిన్ను షాబాద్ చెరువులో వేసేస్తాను. ఆ వాటర్లో కలిపేస్తే మీరు తాగే నీళ్ళలో వచ్చి మీ స్టమక్ని పాడు చేస్తాను. అయితే నిన్ను పాడేస్తాను. నేను 1000 సంవత్సరాలైనా కరగను, అందులో నీకే నష్టం జరుగుతుంది. అయ్యో, అసలు నువ్వు ఎలా పోయేది? అది నీవే ఆలోచించాలి. నీ వల్లనే కదా మా ఆరోగ్యాలన్నీ పాడైపోయేవి. అవును, కొంచెం మీరే చెప్పరా ఎలా ఇంకోసారి రాకుండా ఎలా అరికట్టాలి? ఈ ప్లాస్టిక్ని అరికట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నువ్వే చెప్పు. దానికి పరిష్కారం ఇది, మీరు ఈ గుడ్డ బాయిలని వాడాలి.